హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు మా అబ్బాయి సూపర్ మార్కెట్ నుంచి ఆంపన్న తెచ్చారండి. దానికన్నా మంచిది నేను చేస్తానని చెప్పి నేను చేస్తున్నాను ఇప్పుడు ఆంపన్న. వాడికి నచ్చుతుందా లేదా చూద్దామండి. దీనికోసం నేను మ్యాంగోస్ తీసుకున్నాను, పచ్చి మ్యాంగోస్. ఇవి మనం కట్ చేసుకుని బాయిల్ చేసుకుందాం. 2-3 టైమ్స్ కడిగానండి. ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలండి. గింజలు కడ వేసేయాలి. ఇలా ముక్కలు కట్ చేసుకుని గింజలతో సహా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో కొంచెం వాటర్ పోసుకుందాం, ఎక్కువ వాటర్ పోయొద్దు. దీనిలో పచ్చిమిర్చి వేస్తున్నాను, వేసుకుని బాయిల్ చేసుకుందాం. ఇదిగోండి ఉడికిపోయిందండి. మూత పెట్టి ఉడికించుకున్నాను 1 గ్లాస్ వాటర్తో. మెత్తగా ఉడికిపోయినాయి ముక్కలు. ఇప్పుడు దీన్ని చల్లగా ఉంచుదాం. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను, చల్లగా ఉండిద్దాం. ఇదిగోండి మనం ఉడికించిన మామిడికాయలు చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పల్ప్ తీసుకుందాం. ఇలా ఉంది కదా, తొక్కులోంచి పల్ప్ అంతా తీసేద్దాం. ఇలా తీసుకుందాం. తొక్కు కూడా వేస్ట్ చేయొద్దండి. దీనిలో ఉప్పును కారం వేసుకొని తింటే బాగుంటుంది టేస్ట్ అండి. పల్ప్ ఇలా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుని ఒక పల్స్ తిప్పుమద్దాం. ఇదిగోండి మిక్సీ జార్లో వేసానండి పల్పు. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకుందామండి. ½ స్పూన్ సాల్ట్, ½ స్పూన్ మిరియాల పొడి, ½ స్పూన్ బ్లాక్ సాల్ట్. నేను గ్రైండ్ చేశానండి. ఇప్పుడు మనం సాస్ ప్యాన్ లో వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ టేస్ట్ చూసుకోండి. నాకైతే కొంచెం షుగర్ తక్కువైంది. ఇంకా 2 టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం 2-3 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. తిప్పుకుంటా బాయిల్ చేయండి, లేకుంటే మాడిపోతుంది. ఇక్కడ షుగర్ ప్లేస్ లో మీరు పట్టిక బెల్లం అన్నా వాడుకోవచ్చు అండి. బెల్లం కూడా వాడుకోవచ్చు, కానీ బెల్లం వేస్తే వేరే టేస్ట్ వస్తుంది. పట్టిక బెల్లం అన్నా షుగర్ అన్నా వేసుకోండి. సమ్మర్లో దొరుకుతాయి కదండి పచ్చి మామిళ్ళు. మనకు దొరికినప్పుడే వాడుకోవాలి. ఇయర్ మొత్తానికి ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకుంటే ఇయర్ మొత్తం మనం వాడుకోవచ్చు. అప్పుడు దీన్ని బాటిల్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది. ఎందుకంటే మనం దీనిలో ఏమీ కలపలేదు, వాటర్ కూడా ఎక్కువ వేయలేదు. వాటర్ వేసినా కూడా బాయిల్ చేస్తున్నాం. దీన్ని కాన్సన్ట్రేట్ అంటారు, మ్యాంగో కాన్సన్ట్రేట్ ఆంపన్న. ఆంపన్న రెడీ అయిందండి. ఇప్పుడు దీనిలో హాఫ్ చెక్క నిమ్మరసం వేస్తున్నాను. కొంచెం చాట్ మసాలా వేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఎందుకంటే ½ స్పూన్ అంతా చాట్ మసాలా వేస్తున్నాను. రెడీ. ఇప్పుడు దీన్ని బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది. ఇలా బాటిల్లో స్టోర్ చేసుకోవాలండి. ఇలా స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది. ఇదిగో ఆంపన్న రెడీ చేశాను. తాగి చూడు ఎలా ఉందో, టేస్ట్ చేసి చెప్పు. సూపర్ మార్కెట్ది బాగుందా, ఇది బాగుందా చెప్పు.
ఎలా ఎలా అని చెప్పు. మీదే బాగుంది. ఇంకో గ్లాస్ తీయగా పుల్లగా కారంగా చాలా బాగుంది కదా. చాలా సూపర్గా ఉంది ఆంపన్న. ఛాలెంజ్ నేనే విన్ అయ్యాను. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.